వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. దిస్ ఇస్ శ్రేయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు, హోమియోపతి డాక్టర్. హాయ్ డాక్టర్ గారు, ఎలా ఉన్నారు డాక్టర్ గారు? నేను బాగున్నానండి. థ్యాంక్ యూ. ఈ మధ్య కాలంలో ఐవీఎఫ్లు, ఐయూఎఫ్లు ద్వారా పిల్లల్ని కంటం సర్వసాధారణం అయిపోయింది. కానీ న్యాచురల్ వేలో హెల్దీ బేబీని అకామిడేట్ చేయాలంటే ఏం చేయాలి డాక్టర్ గారు? బేబీని ప్లాన్ చేసుకునే ముందు భార్యాభర్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు? సో, మనము ఇన్‌ఫర్టిలిటీ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. హ్మ్. ఇన్‌ఫర్టిలిటీ అంటే ఫస్ట్ ఇన్ డెప్త్ ఎళ్ళే ముందు అసలు ఇన్‌ఫర్టిలిటీ అంటే ఏందో తెలుసుకోవాలి. యెస్. అసలు మగవాళ్ళలో ఇన్‌ఫర్టిలిటీ అని మగవాళ్ళలో ఏమని అంటాం? ఆడవాళ్ళలో ఇన్‌ఫర్టిలిటీ అంటే ఏంటి అని డెఫినిషన్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది మగవాళ్ళది తెచ్చి ఆడవాళ్ళకి పెడుతున్నారు. ఆడవాళ్ళది తెచ్చి మగవాళ్ళకి మొత్తం కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. సో, ఇన్‌ఫర్టిలిటీ అనేది ఆడవాళ్ళలో ఇన్‌ఫర్టిలిటీ అంటే ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత లేకపోతే అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ అనేది 1 ఇయర్ చేసిన తర్వాత నార్మల్ మేల్‌తో చేసిన తర్వాత కూడా పిల్లలు పుట్టకుంటే దట్ ఈస్ ఇన్‌ఫర్టిలిటీ అని మనము విమెన్‌లో అంటామనమాట. హ్మ్. బట్ మెన్‌లో డెఫినిషన్ అనేది ఎగ్జాక్ట్‌లీ డిఫరెంట్. విమెన్ డెఫినిషన్‌కి, మెన్ డెఫినిషన్‌కి డిఫరెంట్. మెన్‌లో మనం ఇన్‌ఫర్టిలిటీ ఏమంటామంటే ఏదైతే అట్ ది ఎండ్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీ ఈ సెమెన్ అనేది బయటికొస్తుందో ఆ సెమెన్‌లో కావాల్సిన డిటెక్టబుల్ స్పెర్మ్స్ లేకపోవడం. దాన్ని ఇన్‌ఫర్టిలిటీ అంటాం. లేకపోతే అసలు ఈ సెమెనే బయటికి రాకపోవడం. కొంతమందికి అట్ ది ఎండ్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీ సెమెన్ అనేది బయటికి రాదనమాట. సో, దాన్ని కూడా మనం ఇన్‌ఫర్టిలిటీ అంటాం. ఒకవేళ సెమెన్ వచ్చినా కూడా డిటెక్టబుల్ నంబర్ ఆఫ్ మేల్ స్పెర్మ్స్ లేకపోతే దాన్ని ఇన్‌ఫర్టిలిటీ అంటామనమాట. నెక్స్ట్ ఇంకొక అపోహ ఏంటంటే ఫస్ట్ ఏదన్నా ఒక ఇన్‌ఫర్టిల్ కపుల్ వచ్చినప్పుడు సార్ మాకు మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ అయింది. నా భార్యకి టెస్టులు చేయండి అంటారు. సో, అది తప్పు. సో, ఇన్‌ఫర్టిలిటీ అనేది 2 మేల్ ఎంత రెస్పాన్సిబుల్లో ఫీమేల్ కూడా అంతే రెస్పాన్సిబుల్. సో, మేల్‌లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి విమెన్‌లో కూడా అన్నే ప్రాబ్లమ్స్. సో, ఇద్దరు ఎవాల్యుయేట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. బట్ వాట్ ఈస్ ద రేషియో? విమెన్‌లో రీప్రొడక్టివ్ స్ట్రక్చర్ అనేది కొన్ని కాంప్లికేటెడ్ మెన్‌తో పోలిస్తే. మెన్‌తో సింపుల్ రైట్. మెన్ ఎజాక్యులేషన్ బయటికి పంపించేంత వరకే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. దాని తర్వాత ఫర్టిలైజేషన్ విమెన్‌లోనే జరుగుతుంది. ఇంప్లాంటేషన్ విమెన్‌లోనే జరుగుతుంది. బేబీ గ్రో అయ్యేది విమెన్‌లోనే జరుగుతుంది. సో, వీళ్ళకి ఎక్స్‌ట్రా రీప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళలో కొంచెం కాంప్లికేటెడ్. మనం 100 ఇన్‌ఫర్టిలిటీ కేసెస్ తీసుకుంటే ఆ 100 ఇన్‌ఫర్టిలిటీ కేసెస్‌లో అరౌండ్ 40% ఆఫ్ ది కేసెస్ డ్యూ టు మెన్. ఓకే. బట్ 50-60% ఆఫ్ ది కేసెస్ ఆర్ డ్యూ టు విమెన్. ఎందుకంటే విమెన్‌లో కాంప్లికేటెడ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఈ స్లైట్ డిఫరెంట్ 10% డిఫరెన్స్ తప్పితే ఒక ఇన్‌ఫర్టిలిటీ కపుల్ వచ్చినప్పుడు ఇద్దరిని ఎవాల్యుయేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, నెక్స్ట్ ఇన్‌ఫర్టిలిటీకి కాజెస్ ఏంటి అని మనము తీసుకుంటే అది మనము 2 రోజులు డిస్కస్ చేసినా కూడా అది సరిపోదు. బట్ సింపుల్‌గా చెప్పాలి అంటే ఆల్మోస్ట్ ఆల్ ది కేసెస్ మన లైఫ్ స్టైల్. ఏం చేస్తున్నాం లైఫ్ స్టైల్‌లో అంటే ఫస్ట్ హార్మోనల్ డిస్రప్షన్‌కి మెయిన్ రీజన్ మెన్‌లో గానీ, విమెన్‌లో గానీ వాడడం అనేది కెమికల్స్. ఈ కెమికల్స్ మన బాడీలోకి ఏ రూపంలో ఎంటర్ అవుతున్నాయంటే మేజర్ నేను ఏ ఇన్‌ఫర్టిలిటీ కాన్ఫరెన్స్‌కెళ్ళినా, లేకపోతే ఏ ఆండ్రాలజీ కాన్ఫరెన్స్‌కెళ్ళినా వాళ్ళు మేజర్ రీజన్ చెప్పేది ఒకటే. ఏంటంటే మైక్రో ప్లాస్టిక్స్. ఎప్పుడైతే మీరు ప్లాస్టిక్ వాడుతున్నారో ప్లాస్టిక్ కప్పులు, ప్లాస్టిక్ గిన్నెలు, ప్లాస్టిక్ బట్టలు మనం వేసుకునేదంతా పాలిస్టరే. పాలిస్టర్ అంతా ప్లాస్టిక్. మనం పడుకునేదంతా పాలిస్టరే. మన బెడ్‌షీట్‌లన్నీ పాలిస్టరే. రైట్. మనం పొద్దున్న లేసి నోట్లో పెట్టుకునే బ్రష్ ప్లాస్టిక్. రైట్. ఆహ్, ఏదన్నా చూడండి అసలు 24 అవర్స్ మనం ఫోన్‌లో 24 గంటలు ఫోన్ చేతిలో పట్టుకొని ఉంటాం. రైట్. ఆ ఫోన్ కవర్ ప్లాస్టిక్. సో, ఈ ప్లాస్టిక్స్ అన్నీ మనం తెలియకుండా లోపలికెళ్ళిపోయి హార్మోనల్ డిస్రప్షన్ అనేది కలుగజేస్తుందంట. బోత్ మెన్‌లో, విమెన్‌లో. ఇది ఫస్ట్ రీజన్. ఇంకా ఏమి కామన్ కెమికల్స్ ఉన్నాయంటే మనం పొద్దున్నుంచి రాత్రి వరకు ఈవెన్ రాత్రి పడుకునేటప్పుడు కూడా కెమికల్సే. పొద్దున్న లేస్తాం బ్రష్ నోట్లో పెట్టుకుంటాం కెమికల్. రైట్. పేస్ట్‌లో కెమికల్, తాగే వాటర్‌లో కెమికల్స్, తినే అన్నంలో కెమికల్స్, పీల్చే గాలిలో కెమికల్స్. సో, ఎస్పెషల్లీ విమెన్‌కొచ్చేటప్పటికి మేకప్ మొత్తం కెమికల్సే. సో, ఇవన్నీ బ్లడ్‌లోకెళ్ళి హార్మోనల్ డిస్రప్షన్ వచ్చి జరుగుతుందనమాట. ఈ ఈ వందల రీజన్‌లో ఇంపార్టెంట్ రీజన్స్ అనమాట. ఇంకా మెన్‌లోకొచ్చేటప్పటికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఒక సింపుల్‌గా ఒకటి గమనించండి. ఏ మేల్ అనిమల్‌ని తీసుకున్నా రైట్. లంగ్స్ అనేవి లోపలనే ఉంటాయి. రైట్. హార్ట్ అనేది లోపలనే ఉంటుంది. బ్రెయిన్ అనేది లోపలనే ఉంటుంది.
మేజర్ వైటల్ ఆర్గాన్స్ అన్నీ లోపలనే ఉంటుంది. ఎక్సెప్ట్ వన్ పార్ట్, దాన్ని ఏమంటామంటే టెస్టిస్. ఈ టెస్టిస్ మాత్రము మగవాళ్ళకి మ్యామల్స్కి బయట ఉంటుంది. ఎందుకు ఉంటుంది అనే దానికి చాలా ఇంపార్టెంట్ రీజన్ ఉంది. మన బాడీలో ఉన్న టెంపరేచర్ కంటే ఈ టెస్టిస్ అనేవి బాడీలో బయట ఉంటే కొంచెం కూల్గా ఉంటాయి కాబట్టి ఆ కూల్నెస్లో ఈ టెస్టిస్ అనేవి బాగా పనిచేస్తాయి. ఈ టెస్టిస్ ఎప్పుడైతే బాగా పనిచేస్తాయో అక్కడి నుంచి మంచి టెస్టోస్టిరాన్ హార్మోన్ వస్తుంది. టెస్టోస్టిరాన్ హార్మోనే కాకుండా మంచి హెల్దీ స్పర్మ్స్ అనేవి అక్కడి నుంచి వస్తాయి. కానీ మెన్ ఏం చేస్తున్నారు, టైట్ అండర్వేర్స్, టైట్ ప్యాంట్లు, వీటన్నిటి వల్ల వేడి ఎక్కిపోతుంది. అదేవిధంగా ల్యాప్టాప్స్ పెట్టుకోవడం, ల్యాప్ పైన వేడి పెరిగిపోతుంది. ఎక్కువ కూర్చునే వాళ్ళు, ఆ కూర్చోవడం వల్ల వేడి అనేది పెరిగిపోతుంది. అంతేకాకుండా డ్రైవర్స్, కండక్టర్స్ వీళ్ళంతా వేడి దగ్గర పనిచేసేవాళ్ళు. ఎప్పుడైతే వేడి పనిచేస్తుందో అప్పుడు టెస్టోస్టిరాన్ దెబ్బతింటుంది, స్పర్మ్ క్వాలిటీ దెబ్బతింటుంది. ఇంతకంటే ఇంపార్టెంట్ ఏంటంటే మొబైల్ రేడియేషన్. మనం మొబైల్ యూజ్ చేసేటప్పుడు 2 రేడియేషన్స్ వస్తాయన్నమాట. ఒకటి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ వస్తాయి, ఒకటి రేడియో ఫ్రీక్వెన్సీ అంటామన్నమాట. ఆర్ఎఫ్ అంట, రేడియో ఫ్రీక్వెన్సీ అంటామన్నమాట. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ వల్ల అంత ప్రాబ్లం ఉండదు, కానీ మొబైల్ నుంచి వచ్చే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ వల్ల ఆ ఏరియా అంతా హీట్ ఎక్కిపోయి సెక్షువల్ పవర్ అనేది పోతుందన్నమాట మెన్లో. ఇవన్నీ కామన్. దీంతో పాటు ఇంకా ఏం చేస్తున్నారు అంటే డైట్, ఎక్కువ కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవడం వల్ల ఎస్పెషల్లీ మన స్కిన్ కింద ఏమవుతుందంటే ఫ్యాట్ డిపాజిట్ అవుతుందన్నమాట. దాన్ని ఏమంటామంటే పెరిఫెరల్ ఫ్యాట్ అంటాం. ఈ పెరిఫెరల్ ఫ్యాట్లో ఎస్పెషల్లీ ఒక ఎంజైమ్ ఉంటుందన్నమాట. దాన్ని ఏమంటామంటే అరోమటేజ్ అనే ఎంజైమ్ ఉంటుందన్నమాట. ఈ ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే మేల్ సెక్స్ హార్మోన్స్ని ఫీమేల్ సెక్స్ హార్మోన్స్గా కన్వర్ట్ చేస్తుంది. టెస్టోస్టిరాన్ బాడీలో ప్రొడ్యూస్ అయిన ఈ ఒబేసిటీ ఉండడం వల్ల ఈ అరోమటేజ్ అనే ఎంజైము ఈ టెస్టోస్టిరాన్ని ఈస్ట్రోజన్గా మారుస్తుంది. టెస్టోస్టిరాన్ అనేది మేల్ హార్మోన్, ఈస్ట్రోజన్ అనేది ఫీమేల్ హార్మోన్. ఎప్పుడైతే మెన్లో ఈ ఒబేసిటీ వల్ల ఈస్ట్రోజన్ హార్మోన్ పెరిగిపోతుందో టెస్టోస్టిరాన్ లెవెల్స్ పడిపోయి ఈ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయన్నమాట. విమెన్లో ఏంటి ప్రాబ్లం అని మనం చూసుకున్నట్లయితే విమెన్లో ఎక్కువ ఈస్ట్రోజన్ రిలీజ్ అవుతుంది. ఒబేసిటీ వల్ల ఏంటంటే ఉమెన్లో కూడా సర్టన్ లెవెల్లోనే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ ఉండాలి. దీంట్లో ఈస్ట్రోజన్ ఎక్కువైపోతుంది. ఎప్పుడైతే ఈస్ట్రోజన్ ఎక్కువైపోతుందో ఫీమేల్లో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. విమెన్లో కామన్ ఏంటి ఇన్ఫర్టిలిటీ కంటే ఈస్ట్రోజన్ పెరిగిపోవడం. ఈస్ట్రోజన్ ఎందుకు పెరిగిపోతుందంటే చాలా రీజన్స్ ఉన్నాయి. సింపుల్గా కొన్ని రీజన్స్ చెప్తాను. 9 ఇయర్స్కి మెచ్యూర్ అయ్యేవాళ్ళు కాదు, ఏదో 10 ఇయర్స్కో 11 ఇయర్స్కో మెచ్యూర్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతున్నారు, 9 ఇయర్స్కే మెచ్యూర్ అవుతున్నారు. 9 to ఎప్పుడైతే మెచ్యూరేషన్ అవుతుందో బాడీలో విమెన్లో ఈస్ట్రోజన్ అనేది పెరిగిపోతుంది. ఎప్పుడైతే ఎర్లీగా మెచ్యూర్ అవుతున్నారో ఒక 4 ఇయర్స్ విమెన్ బాడీలో ఈస్ట్రోజన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈస్ట్రోజన్ ఈజ్ డిటర్మెంటల్ టు హెల్త్. ఓకే, పాతకాలంలో ఏం చేసేవాళ్ళంటే 13 ఇయర్స్కి మ్యారేజ్ చేసేవాళ్ళు. 13 ఇయర్స్ నుంచి వాళ్ళకి 25 ఇయర్స్ 40 ఇయర్స్ వచ్చేటప్పటికి ఒక 10 నుంచి 15 మంది పిల్లలు ఉండేవాళ్ళు. రైట్, ఈ 15 మంది పిల్లలు పుట్టే టైంకి ఎవ్రీ పిల్లవాడు పుట్టే టైంకి 1.5 ఇయర్ ఉమెన్లో ఈస్ట్రోజన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఒక 10 మందిని పిల్లల్ని తీసుకున్న 15 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ వరకు లో ఈస్ట్రోజన్ ఉండేది. విమెన్లో ఎందుకు పిల్లలు పుడితే లో ఈస్ట్రోజన్ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం గెస్టేషన్ ఎమెనోరియా అంటాం. ప్రెగ్నెన్సీ ఉన్న 9 మంత్స్ పీరియడ్స్ రావు. రైట్, ఎప్పుడైతే పీరియడ్స్ రావు ఈస్ట్రోజన్ చాలా తక్కువగా ఉంటుంది. పిల్లవాడు పుట్టిన తర్వాత నెక్స్ట్ 9 మంత్స్ ఏంటంటే లాక్టేషనల్ ఎమెనోరియా అంటాం. పిల్లవాడికి పాలిచ్చే తల్లికి అట్లీస్ట్ 9 మంత్స్ ఈస్ట్రోజన్ అనేది తక్కువగా ఉంటుంది. సో విమెన్ ఈచ్ ప్రెగ్నెన్సీలో 1.5 ఇయర్ విమెన్కి ఏంటంటే ఒక వరం లాంటిది. ఎందుకు అంటే ఈస్ట్రోజన్ తక్కువగా ఉంటుంది. బట్ ఈ కాలంలో ఏం జరుగుతుంది, అసలు పెళ్ళే చేసుకోవట్లేదు, పెళ్లి చేసుకున్నా లేట్గా చేసుకుంటున్నారు. ఇదంతా ఈస్ట్రోజన్ పెరిగిపోతుంది. ఒబేసిటీ ఉండడం వల్ల, అర్లీగా మెచ్యూర్ కావడం వల్ల, మల్టిపుల్ పిల్లల్ని కనకపోవడం వల్ల ఈస్ట్రోజన్ బాడీలో మొత్తం పెరిగిపోతుంది. ఈస్ట్రోజన్ పెరిగిపోవడం వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, మీరు చెప్పే బల్కీ యూట్రస్ అంటే యూట్రస్ వాచిపోవడం, పీసీఓడిస్, లేకపోతే ఫైబ్రాయిడ్స్, లేకపోతే నెపోటియేషన్ సిస్ట్, ఎండోమెట్రియోసిస్, అడినోమయోసిస్, ఏ విమెన్ రిలేటెడ్ పీసీఓడిస్, ఏ విమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నా తీసుకోండి, ఫర్టిలిటీకి కాజ్ అయ్యేవి. అదంతా రీజన్ వచ్చి హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్.
ఈస్ట్రోజన్ పెరిగిపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. మేజర్‌గా ఇన్ని ప్రాబ్లమ్స్. సో, ఇంకా ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతుంటే ఒక 2 రోజులైనా కూడా లిస్ట్ కాదు. బట్ మేజర్‌గా మనం చూసేది మెన్‌లో, విమెన్‌లో ఇంకా చాలా ఉన్నాయి. అంటే మెన్ కూడా జనరల్‌గా చాలా చేస్తున్నారు. సో, మనము అది పర్టిక్యులర్ మెన్ ఇన్‌ఫర్టిలిటీ డిస్కస్ చేసినప్పుడు కాజెస్ సెపరేట్‌గా డిస్కస్ చేయొచ్చు. సో, విమెన్ గురించి చేసినప్పుడు సెపరేట్‌గా చేయొచ్చు. బట్ యాస్ ఎ జనరల్ ఇది. బట్ ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి కామన్‌గా చేసే మిస్టేక్స్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ థాంక్స్ యూ సో అండి. మచ్.